చాలామంది పిల్లల్లో చూస్తుంటాం రాత్రిపూట పక్కలు తడిపేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ వర్రీ అవుతుంటారు, డైపర్స్ అవి వాడుతూ ఉండాలి. సో దీనికి ఏమన్నా రెమెడీ ఏమైనా ఉందంటారా? అసలు జనరల్గా పేరెంట్స్కి ఇది పెద్ద సవాల్ అయిపోయింది. పిల్లలు నిద్రలో తెలియకుండానే మంచం తడిపేయడం, అవును, ఆ టైంలో మిడ్ నైట్ టైంలో మళ్ళీ లేచి వాళ్ళ డ్రెస్ మార్చుకొని అలాగే ఆ ఉన్న బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసుకోవటం చాలా పెద్ద సమస్య. బట్ అలాగే పిల్లలకి తెలియకుండానే చిన్నపిల్లలు యూరిన్ చేయటం నిద్రలో వల్ల వీళ్ళకి జలుబు, జ్వరం ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఆ బెడ్షీట్స్ అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోకపోతే దాని మీద పడుకునే పేరెంట్స్కి కూడా భవిష్యత్తులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలర్జీస్ కానివ్వండి, ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లలు అర్ధరాత్రి ఎప్పుడైనా యూరిన్ చేస్తూ ఉంటే జనరల్గా పేరెంట్స్ చేసే పని ఏంటంటే హగ్గీస్ అలవాటు చేస్తూ ఉంటారు. సో 7 years, 8 years, 10 years వరకు హగ్గీస్ వేస్తూ ఉంటారు. ఈ హగ్గీస్ వేయటం వల్ల కూడా ఇలాగే నైట్ రోజు హగ్గీస్ వేయటం వల్ల పిల్లలకి ఆ తొడల దగ్గర, అక్కడ ఆ మర్మ అంగం దగ్గర, ఆ అంగాల చుట్టూ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్లాక్గా బాగా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పిల్లలు ఈ నైటు యూరిన్ పోయకుండా చూసుకోవడం తల్లిదండ్రులుగా బాధ్యత ఉంది. సో ఈ హగ్గీస్ కానివ్వండి, మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వటం ఇలాంటివి కాకుండా జనరల్గా ఆ పిల్లలు నైటు భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ పాలల్లో ఒక చిటికెడు ఆవాల పౌడర్, ఆవపిండి అంటాం, ఆవాల పౌడరు, ఆవ పౌడర్ని ఒక చిటికెడు, అలాగే మిశ్రీ పౌడర్ ఒక చిటికెడు వేసి మిక్స్ చేసి ఆ మిల్క్ రోజు తాగుతూ ఉంటే, క్రమంగా ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు నిద్రలో యూరిన్ పాస్ చేసే అలవాటుని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు అలా మిల్క్ తీసుకోలేని పక్షంలో మనం నైట్ పెట్టే డిన్నర్లో ఫస్ట్ ముద్దలో కొంచెం ఒక చిటికెడు ఆవపిండిని మిక్స్ చేసి ఆ ఆవపిండితో కలిపిన ఒక ఫస్ట్ ముద్దని కనుక పిల్లోడికి మనం తినిపించడం వల్ల, ఇలా క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేయటం వల్ల మధ్యలో నిద్ర మధ్యలో వాళ్ళు యూరిన్ పాస్ చేయటం అనేది అలవాటు తగ్గిపోతుంది. అలాగే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఎలాంటి సమస్యలు కానివ్వండి రాకుండా ఈ హగ్గీస్ వేసుకోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండటానికి ఈ ఆవపిండి నైటు రెగ్యులర్గా వాడటం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు.